దేవుని వాక్యంలోనికి వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలమ్మా, థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం చూసిన దేవుని వాక్యంలో 2 సందర్భాలలో పౌలు గారు ఒక మాట వాడాడు, పరుగెత్తుచున్నాను. ఎక్కడికంట? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అయినా పౌలు గారి జీవితంలో ఒక పరుగు ఉంది. ప్రియులరా, ఈ పరుగుకి ఒక గురి ఉన్నది. మన జీవితానికి ఒక గురి ఉండాలి. ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నాము అనగానే చెప్పేయాలి. ఎందుకోసం బ్రతుకుతున్నావు అనగానే కుంభకర్ణుడిని అడిగితే ఏం చెబుతాడు? నిద్రపోవటానికి బ్రతుకుతున్నానంటాడు. బకాసురుణ్ణి అడిగితే ఏం చెబుతాడు? తిండి కోసం బ్రతుకుతున్నానంటాడు. ప్రియులరా, క్రైస్తవుడు ఏం చెప్పాలి? నేను దేనికోసం బ్రతుకుతున్నాను అంటే, క్రీస్తు ప్రభువు నన్ను దేనికోసం పట్టుకున్నాడో ఆయన కోరుకున్న దానిని నేను పట్టుకోవాలి. అంతేకాదు, ముందు ఉన్న దానిని చేరుకోవటానికి నేను పరుగులెత్తుతూ ఉన్నాను. క్రీస్తు యేసులో ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానాలున్నాయి, వాటిని పొందుకోవాలి. దీనికోసం బ్రతుకుతున్నా, దీనికోసం పరిగెత్తుతున్నా. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలం నీ జీవితంలో నీ పరుగుకి ఒక గురి ఉన్నదా? నీ పరుగుకి ఒక అర్థం ఉన్నదా? నీవు ఎందుకు బ్రతుకుతున్నావో ఆ బ్రతుకు ఒక గురి కలిగి బ్రతుకుతున్నావా? ఎస్, నా జీవితంలో ఇది సాధించాలి. మందికి కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి. నేను ఒక మంచి వైద్యుడిని అవ్వాలి, అనేకులకు సేవ చేయాలి, నేను బాగుంటూ నలుగురికి సేవ చేయాలి, కొంతమందికి సమాజ సేవ చేయాలి, కొంతమందికి నేను నలుగురికి లైఫ్ ఇచ్చే వ్యక్తిగా మారాలి, నేను ఒక ఉన్నత మెట్టులోనికి లేచి. రకరకాల గురులు గమ్యాలు కలిగి ఉంటారు. ఈ రోజున నా ప్రత్యేకమైన పదం ఏంటంటే, నీ పరుగు దేనికోసం, దేనిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నావు? నీ పరుగుకి అర్థం ఉన్నదా? ఏంటి నీ పరుగు యొక్క పరమార్థం ఏంటి? ఈ ఉదయకాలం పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను పరిగెత్తుచున్నాను, నా పరుగుకి ఒక గురి ఉన్నది, నేను చేరుకోవలసిన కొన్ని స్థలాలున్నాయి, వాటి దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుడు అక్కడున్నాడు, ఆ దేవుడు నేను అందుకోవాలి అని కోరుకున్న కొన్ని స్థానాలున్నాయి, ఆ స్థానాలు నేను చేరుకోవాలి, వాటిని సాధించాలి. అక్కడ నా కోసం కొన్ని బహుమానాలున్నాయి, వాటిని కూడా నేను సంపాదించుకోవాలి. ఇది నా పరుగు అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం కొంచెం వేగంగా కొంతమంది పరుగులు నేను చూపిస్తాను. మన పరుగు ఎలా ఉందో నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను వేగంగా. కొంతమంది టైమును బట్టి పరిచయం చేస్తాను. వాళ్ళ పరుగుల్లో ఏదో ఒక పరుగుతో మన పరుగు ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఏ పరుగుతో మ్యాచ్ అయ్యింది చూసుకుందాం. అది సరైన పరుగు అయితే పర్వాలేదు, లేకపోతే మన పరుగుని మార్చుకుందాం. ఈ జీవితం పరిగెత్తుతూ ఉంది,
టైం పరిగెత్తుతూ ఉంది. దేవుని రాకడ కొరకు సమయం పరిగెత్తుతూ ఉంది. ఈ పరిగెత్తుతున్న లోకంలో, పరిగెత్తుతున్న జీవితంలో చేరుకోవలసిన వాటిని ఏమైనా చేరుకున్నామా, లేదా ఇంకా మన పరుగు ఎక్కడ ఉంది? పరుగు ప్రారంభించకపోతే కడముట్టించేది ఎప్పుడు? ఈ ఉదయకాలం కొంతమంది పరుగులను వేగంగా చూద్దాం. దేవుని వాక్యంలో ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనంలో, ఆదికాండము 21వ అధ్యాయము 14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములు ఇటు అటు తిరుగుచుండేది. ఏంటి పరుగు? గమ్యము లేని పరుగు. హాగరు యొక్క పరుగు గమ్యము లేని పరుగు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అసలు తన జీవితం ఏంటో తెలియదు. తనకి బిడ్డను దేవుడు ఎందుకు ఇచ్చాడో గ్రహింపు లేదు. బిడ్డను ఎలా పెంచాలో గ్రహింపు లేదు. తానెందుకు బ్రతుకుతుందో అర్థం లేదు. ఇటు అటు తిరుగుతా ఉంది. ఎవరిదండి ఈ స్వభావం? సాతానుది ఈ స్వభావం. ఏమండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉన్నాను. ప్రియులరా, ఇక్కడ ఈమెను కూడా హాగర్ని, ఏంటమ్మా నీ పరుగేంటమ్మా? దేనికోసం ఆ అరణ్యంలో, బెయేర్షెబా అరణ్యంలో నువ్వెందుకు పరిగెత్తుతున్నావమ్మా? అటెళ్తున్నావు, ఇటెళ్తున్నావు, ఏంటి అంటే అర్థం లేదు, నాకు గమ్యం లేదు, ఏం చేయాలో పాలుపోని జీవితం, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాని జీవితం, ఇప్పుడు నేను ఎక్కడికి చేరుకోవాలో నాకేం తెలియటం లేదు. ప్రియులరా, నీ జీవితంలో ఈ రోజు వరకు ఒక గమ్యం ముందు పెట్టుకున్నావా? హాగరులాగా ఉండిపోయావా? నువ్వు ఎక్కడికి చేరుకోవాలో ఈ రోజు వరకు నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని ఎక్కడికి నడిపించుకోవాలి? ఏమైనా నీ పరుగుకు ఒక అర్థం ఉందా? నీవే అర్థం లేని వ్యక్తివిగా పరిగెత్తుతూ ఉంటే ఇంకా నీ కుటుంబం ఎక్కడికి పరిగెత్తుతుంది? ఏం చేసింది? బిడ్డను భయభక్తులు లేకుండా పెంచింది. వాడు అపహాసకుడుగా మారిపోయాడు. అబ్రహాము కడుపున పుట్టినటువంటి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఎగతాళి చేసేవాడుగా, పరిహసించేవాడుగా, ఒక జోకర్ లాగా మారిపోయాడు. అతని జీవితానికి గమ్యం లేకుండా పెంచింది. ఎందుకు వాడు అలా అయిపోయాడంటే, ఆ ఇష్మాయేల్ అనేవాడు ఇక్కడ ఈ హాగరికి తన జీవితంలో ఒక గురి గమ్యం లేదు. తల్లిదండ్రులారా, నీ జీవితంలో గురి గమ్యం లేకపోతే నీ బిడ్డలు కూడా గురి గమ్యం లేని వారుగా తిరుగుతూ ఉంటారు. వారు ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం లేని వారుగా బ్రతుకుతూ ఉంటారు. మనం ఒక గురిని ఏర్పాటు చేయాలి. మనం ఒక గురి కలిగి బ్రతకాలి. ఇది నా గురి అని బిడ్డల ముందు ఒక గురిని నిర్దేశించగలగాలి. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము పొందాలి. అదే నా పరుగు. ఆయన్ని చేరుకోవాలి, ఆయనతో నడవాలి, ఆయన స్వరం వినాలి, ఆయన చిత్తం చేయాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయన మాదిరిని కలిగి జీవించాలి. ఇదే నా పరుగు, ఇదే నా గురి. ఏంటి నీ గురి ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి? హాగరు జీవితానికి ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. ఎక్కడికి వెళ్తావు తెలీదు, ఎక్కడికి వెళ్ళబోతున్నావు తెలియదు. ప్రియులారా, ఒక సమయంలో ఒక రాజు తన దగ్గర ఉండేటువంటి ఒక హాస్య నటుడికి అతను అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అతని చేతిలో ఒక దండం పెట్టాడు. ఆ దండం మీద ఏమని రాస్తుందంటే, బుద్ధిహీనుల నాయకుడు అని రాస్తుంది. బుద్ధిహీనుల నాయకుడు అని రాస్తుంది. ఆ రాజు ఇతని చేతిలో సభలో అందరి ముందు బుద్ధిహీనుల నాయకుడు అనే దండం, ఒక స్టిక్ లాంటిది అతని చేతిలో పెట్టి అన్నాడు, నీకంటే బుద్ధిహీనుడు కనబడినప్పుడు ఈ దండెమును అతని చేతుల్లో పెట్టు అన్నాడు. ఇతడు బాగా అవమాన భరితుడయ్యాడు.
రాజభవనంలో నేనేదో పొట్టకూటి కోసం నలుగురిని నవ్వేస్తా ఉన్నాను, నా బ్రతుకది. అలాంటిది నన్ను పట్టుకొని బుద్ధిహీనుల నాయకుడు అని అందరిలో అవమానించాడు రాజుగారు. ఏం చెయ్యలేడు, తల వంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు కొంతకాలం. ఈ లోపున అతనికి ఒక వార్త వచ్చింది. ఏమంటే, రాజుగారు బాగా జబ్బు పడ్డాడు, చచ్చిపోబోతున్నాడు, ఇక కొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడు, డాక్టర్లు ఆయన రోగానికి మందు లేదని చెప్పేశారు, కాబట్టి ఆయన చనిపోబోతున్నాడు అని తెలిసి రాజుగారిని పలుకరిద్దాము అని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు, రాజా, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. రాజా, మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు అన్నాడు. తెలియదు అన్నాడు. మీ ప్రయాణానికి ఏమేమి సిద్ధం చేసుకున్నారు అన్నాడు. ఏమి సిద్ధం చేసుకోలేదు అన్నాడు. మరలా నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు అన్నాడు. నాకింకా తెలియదు అన్నాడు. నువ్వు రాజువయ్యుండి ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం తీసుకెళ్లాలో తెలియదు, తిరిగి ఎప్పుడు రాగలవో తెలియదు, కాబట్టి నీకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు లేడు. ఇదిగో ఈ దండెమును, నువ్వు చెప్పావు కదా నాకంటే బుద్ధిహీనుడు కనబడితే ఇవ్వమని. నువ్వు చచ్చిపోబోతున్నావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు, ఏం తీసుకెళ్తాలో తెలియదు, తిరిగి ఎప్పుడు వస్తావో తెలియదు, ఏమీ తెలియని నీకంటే బుద్ధిహీనుడు మరెవ్వరూ లేరు అని ఆ దండెమును ఆ రాజు చేతుల్లో పెట్టాడు. ప్రియులరా, గమ్యం లేనివాడు బుద్ధిహీనుడు. మన జీవితంలో అందుకే గమ్యము లేని బ్రతకకూడదు. ఒక గమ్యం ఉండాలి. నేను ఒక గమ్యాన్ని చేరుకోబోతున్నాను. నా కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బాట ఉన్నది. ఆ బాటలో పరుగెడుతూ వెళతాను. ఆయన ఏర్పాటు చేసిన గమ్యాన్ని చేరుకుంటాను. ఆ సిలువే నా గమ్యం అని నీ గమ్యం దగ్గరికి, నీ గమ్యం తెలియకపోతే, చూడండి, హాగరు యొక్క పరుగు గమ్యము లేని పరుగు. ఇక రెండవ పరుగు చెప్తా ఉన్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇక్కడ కోరహు, దాతాను, అబీరాము అనే వాళ్ళు ముగ్గురు పరిగెత్తుతున్నారు. కోరహు, దాతాను, అబీరాము అనేవారు పరుగులెత్తుతున్నారు. వీరు దేనికోసం పరుగులెత్తుతున్నారో చూడండి ప్రియులరా. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2-3 వచనములు. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. చాలమ్మా, ఆ మొదటి వచనములో వాళ్ళ నేనే చదివించలేదు. కానీ ప్రియులరా, వీళ్ళ పరుగు దేనికోసం అంటే అధికారం కోసం వీళ్ళ పరుగు. ప్రియులరా, లోక అధికారం కోసం, లోకములో తమను తాము హెచ్చించుకుంటూ తమ పరుగు అధికారాన్ని పొందాలి అనే పరుగు. ప్రియులరా, ఏమండి, మనం దేనికోసం పరుగులెత్తాలి? బైబిల్ ఏం చెప్తుంది? మీరు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వెళ్ళి, యోహాను గారు మీరెవరండి అని అడిగితే ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా వెనుక వచ్చువాడి చెప్పుల వారు విప్పటానికి కూడా తగని వాడను. నేను అరణ్యములో కేక వేసే ఒక శబ్దాన్ని ప్రియులరా, ఆయనేమి, నేను యేసు ప్రభువుకి మార్గం సరళం చేయబడటానికి పంపబడిన ప్రవక్తను అంటల్లా. నేనేదో గొప్ప అధికారము కలిగిన వాడిని అంటంలా. ప్రియులరా, ఆయన పరుగు దేనికోసమో చూడండి. ప్రియులరా, ఇక్కడ కోరహు పరుగు ఏంటంట? మోషే అహరోనులేనా నాయకులు? మేము నాయకులము కాదా? మేమేం తక్కువ? మేమెందుకు
పరిశుద్ధ స్థలములో అధికారం మేమెందుకు చలాయించకూడదు? వీళ్ళ పరుగు ఏంటంటే తమను తాము హెచ్చించుకునే పరుగు, అధికారాన్ని చేజిక్కించుకునే పరుగు, పరిశుద్ధులను తృణీకరించే పరుగు, పరిశుద్ధులను గాయపరిచే పరుగు, నొప్పించే పరుగు. ఏంటి నీ పరుగు ఈ ఉదయకాలం? ఏంటి నీ పరుగు? దేనికోసం పరిగెత్తుతున్నావు? ఏ అధికారం కోసం పరిగెత్తుతున్నావు? పరిశుద్ధులను బాధ పెట్టే పరుగులో పాలిపంపులు పంచుకుంటున్నావా? ప్రియులారా, తృణీకరించే పరుగు. కొరహు, దాతాను, అబీరాము దేవుడి చేత ఎంపిక చేయబడిన మోషే, అహరోనులను త్రోసివేసి, మీరు అవసరంలా మాకు, మేమే నడిపించుకుంటాం, మేమే ముందుంటాం, మీరెందుకు మాకు ఈ నాయకత్వం? ప్రియులరా, దీనత్వము లేని పరుగు, అహముతో కూడిన పరుగు, తమను తాము చూపించుకునే పరుగు. క్రైస్తవులమైన మనలో ఇలాంటి పరుగు ఉండకూడదు. హాగరు పరుగు గమ్యము లేని పరుగు, కోరహు పరుగు అధికారము కోసమైనటువంటి పరుగు. ఈ పరుగు మనలో ఉండకూడదు. ఇక మూడవ పరుగు గెహాజీ పరుగు. ఏం పరుగు ఈయన పరుగు? 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. స్వస్థపరచబడినటువంటి నయమాను వచ్చి ఎలీషాకు చాలా ధనము, చాలా విలువైన వస్తువులు ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. అప్పుడు గెహాజీ ఏం చేస్తున్నాడు? 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకువచ్చిన వాటన్నిటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన, కానీ యెహోవా జీవము తోడు, నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొని. పరుగెత్తుకొని పోయి దేనికోసం ఈయన పరుగు? ధనము కోసం ఈ పరుగు. ప్రియులరా, దేనికోసం ఈయన? 26వ వచనంలో ఎలీషా తిరిగి వచ్చిన తర్వాత అంటాడు, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఇదేనా నీ పరుగు? నా దగ్గరుండి నీ పరుగు ఇదేనా? డబ్బు కోసమేనా? ధనం కోసమేనా? లోక ఆశల కోసమేనా? వీటి కోసమేనా నువ్వు పరిగెత్తేది? ఓ గెహాజీ, ఎలీషా బాధతో చెప్తున్నాడు, నీ పరుగు తప్పైనది. నీకు వాక్యం కొరకు పరుగు లేదు, దేవుని అభిషేకం కొరకు పరుగు లేదు, దేవుని ఆత్మ కొరకు పరుగు లేదు, దేవుని గొప్ప కార్యాలు చూడాలనే పరుగు లేదు, దేవుని కోసం జీవించాలి అనే పరుగు లేదు. ప్రియులరా, గెహాజీ పరుగు ధనం కోసం పరుగు, యెహోలోకమును సంపాదించుకోవాలి, అది ఇది, ఆ ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, ఆ ఎడ్లు, ఆ దాసదాసి జనం, అయ్యి ఇవి, ఇంకా ఆ ఊర్లో అది, ఈ ఊర్లో ఇది. ఇదేనా నీ పరుగు? ఇదేనా? దేవుడి కోసం పరిగెత్తేది ఎప్పుడు? వయస్సు గతించిపోతా ఉంది, చాలా మంది పరుగులో వెనుకబడిపోతా ఉన్నారు. ప్రియ సంగమా, నీ పరుగు దేవుడిలో ఉన్నదా? ఎంత కాలమున్నా లోకం మీదనా, లోకాన్ని కూడబెట్టుకోవటానికేనా నీ మనసు ఎల్లప్పుడూ ఆ డబ్బు చుట్టూ, ఆ పొలాల చుట్టూ, ఆ ఆస్తిపాస్తుల చుట్టూ అక్కడక్కడే పరిగెత్తుతా ఉంటే నువ్వు ఎలీషా దగ్గర ఎందుకున్నావు? ఎలీషా దగ్గర దేనికోసం ఉండాలి? దేవుని ఆత్మ అభిషేకం కోసం ఉండాలి, దేవుని వాక్య నింపుదల కోసం ఉండాలి, దేవుని కోసం బ్రతకటం కోసం ఉండాలి, దేవుని కోసం గొప్ప కార్యములు సాధించటం కోసం ఉండాలి. ఈ పరుగు లేదు, ఈ పరుగు లేదు. గెహాజీ జీవితంలో డబ్బు కోసం పరుగు. ప్రియులరా, ఈ దినాలలో ఎంతోమంది 100 కోట్లు ఉన్నవాడు, నేను దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఒక చోట రూముకిలో రెంట్కుండేవాడట. ఈ దైవజనుడు ఒక పోర్షన్లో, ఆయన ఇంకొక పోర్షన్లో అద్దెకుండేవాళ్ళు. అలాంటి వాళ్ళను దేవుడు
100 కోట్లకు అధిపతిని చేశాడు. అతను మొదలుపెట్టిన దేవుణ్ణి ఎరిగిన వాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఇక ఈయన చేసే పనల్లా దేవుడు ఆశీర్వదించటం మొదలు పెట్టాడు. 100 కోట్లు వచ్చింది. 100 కోట్లు వచ్చింది. ఒకటే కూతురు 100 కోట్లు ఉంది. ఏం చేశాడో తెలుసా మంచోడు? ఏం చేశాడో తెలుసా? 500 కోట్లుందని హిందువుడికిచ్చి, మేనల్లుడేలే అని హిందువుడికిచ్చి మ్యారేజ్ చేశాడు. అయిపోయింది జీవితం, అయిపోయింది ఆ పిల్ల జీవితం. ప్రియులరా, 100 కోట్లు ఆటితోనే రోజు అన్నం వండుకున్నా కూడా అన్నం ఉడికిద్దే బతికినంతకాలం. ఏం చేసుకుంటాడు? ఇంకా బిడ్డ జీవితం గొంతు ఏం చేశాడు? కోసేశాడు. కన్న తండ్రి దేవుణ్ణి ఎరిగినాడయ్యుండి అన్యుడికిచ్చి వివాహం చేసి. ప్రియులరా, ఆ బిడ్డ ఆత్మీయ జీవితం నాశనమైపోయింది. ఎంత బాధాకరం! అది చెప్తా ఉంటే మనస్సు నాకు పిండి వేసింది. ప్రియులారా, దేనికోసం మనుషులు పరిగెత్తుతున్నారు ఈ దినాల్లో? కేవలం లోకం కోసం, లోక ధనం కోసం, వీటి కోసమే. ఎప్పుడే ఏదొస్తుందో ఇప్పుడు నుంచే కలలు కంటూ ఉంటారు. దాంతో అది చేయాలి, దీంతో ఇది చేయాలి. ఇదే ఆలోచన, ఇదే పరుగు తప్ప దేవుడి కోసం పరుగులెత్తాలి. అయ్యో, దేవుని ఆత్మను పొందుకోవాలి. నా జీవితం పరిగెత్తుతుంది. ఎక్కడికి పరిగెత్తుతున్నాం? సమాధికి పరిగెత్తుతున్నాం. మరణం వైపు పరుగులెత్తుతున్నాం. రోజు ఒక్కరోజు గడిచిందంటే సమాధికి ఎంతో దగ్గరగా వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యా, నీ మాట వినబడాలయ్యా, మీ రక్తంలో కడగబడాలయ్యా, నన్నెందుకు పుట్టించావు, మీ రుణం తీర్చుకోవాలయ్యా, దానికోసం పరిగెయ్యాలయ్యా. ఈ పరుగున్నదా? గెహాజీ పరుగదే, దేమా పరుగదే. దేమా కూడా 2 తిమోతి 4:10 దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. లోకాసుల కోసం ఆయన పరుగంట, ఇహలోకం మీదంట ఆయన ఆశ, దేవుడి మీద కాదా నీ ఆశ? ప్రార్థనకు వస్తున్నాం, లోకాశలు చావటం లేదు. ప్రియులారా, ప్రార్థనే. వాక్యం అట్లానే చెబుతారులేండి దైవజనులు. ఆ మాత్రం లోకాశలు లేకుండా ఎట్లుంటామండి ఈ రోజుల్లో? ఇంకా ఆయన వెనకటి రోజుల్లో ఉన్నాడండి. ప్రియులరా, వెనకటి రోజుల్లో బైబిల్ మారదు. ఏ రోజుల్లో అయినా బైబిల్ ఒకటే చెబుతా ఉంది. ఎప్పుడైనా మనం లోకాశల వైపు వెళ్ళకూడదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. లోకాశల కోసం వెళతా, ఇప్పుడు ఈ యుగం వేరులే, నిన్ను నువ్వు కుంటి సాకులు చెప్పుకోబాకో, నటనతో నీలో ఉన్న పాపపు ఇచ్చలు నెరవేర్చుకోవటం కోసం బైబిల్కి నవీన తరం, న్యూ ట్రెండ్, ఇప్పుడు లోకం వేరులే, వెనక రోజులు వేరులే. ఈ బుద్ధిహీనమైన మాటలు మాట్లాడబాకో. నోటికి చిక్కం పెట్టుకో. నీ ఆశలు అదుపు లేక వాటికి పోతపోస్తున్నావా? ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఆ రోజుల్లో శరీరాశలు లేవా? ఈ రోజుల్లో కొత్తగా పుట్టుకొచ్చినాయా? ఆ రోజుల్లో ఉన్నాయి శరీరాశలు, ఈ రోజుల్లోనే ఉన్నాయి. ఎప్పుడైనా వాటిని కంట్రోల్ చేసుకోవాలా? ఎప్పుడైనా మనం నీతిగా నిలవబడాలా? కానీ లోక ఆశల కోసం దేమా పరుగులెత్తాడు. అతని పరుగు తప్పైన పరుగు. ప్రియులరా, ఇంకొక పరుగు చూద్దాం. బిలాము పరుగు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. ఇక్కడ మొదటిగా ఈ బిలాము పరుగు దేనికోసమో మనం చూద్దాం. ముందు ఏం చేస్తున్నాడు? 21వ వచనం చదవండి. ఉదయం లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. మోయాబు అధికారులతో వెళుతూ ఉన్నాడంట. దేనికోసం? 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలుగు చేసేదను. ఏందంట? దేనికోసం ఈయన పరుగు ప్రియులరా? ఘనత కోసం పరుగంట. బహు ఘనత కోసం పరుగు ప్రియులరా. లోక బహుమానం కోసం, బహు ఘనత కోసం ఈయన పరుగు. ప్రియులరా, మనకి ఘనత కావాల్సింది. లోకంలో ఘనత, ప్రియులరా, ఆత్మ సంబంధమైన
నీకు దిద్దుబాటు కావాలా, ఘనత కావాలా? ప్రియ సంగమా, ఒక మాట ఖచ్చితంగా చెప్పనీయండి. మీరు రాగానే మీకు ఒక మంచి చైర్ వేసి, మంచిగా టిఫిన్ పెట్టి, మంచిగా టీ ఇచ్చి, మంచిగా మీ భక్తి సూపర్, మీరు దేవునికి బహుగా కానుకలిస్తారు, మీరు పరలోకానికి తిన్నగా వెళ్తారు అని మిమ్మల్ని పొగిడి నేను పంపించాను అనుకోండి ప్రియులారా, నిజంగా మీరు వెళ్తారా పరలోకానికి? ఏం చేయాలి? నేను నిన్ను లోక ఘనతతో, మనిషిని చూసి, ముఖాన్ని చూసి రాంగ్లా ఉండకూడదు. దైవజనుడికి ఎవరికైనా తిన్నగా చెప్పాలి, తేటగా చెప్పాలి. ఏం చెప్పాలి? మీలో ఈ లోపం ఉందండి, దయచేసి సరిదిద్దుకోండి. ఏది నిజమైన ప్రేమ? నీలో లోపం ఉందా, నీలో లోపం లేదని నేను నిన్ను పొగడాలా? ఆ ఘనత నీకు కావాలా? నువ్వు ఆ ఘనత కోరుకునే వ్యక్తివా? ఏం కావాలి నీకు? నిన్ను దిద్దటం కావాలా, నీకు ఘనత కావాలా? ఏముంది ప్రియులరా, మీరిచ్చే డబ్బు కోసం, మీ దగ్గర గౌరవం కోసం, మీరిచ్చే ఘనత కోసం మిమ్మల్ని కూర్చోబెట్టుకొని నీకంటే పరలోకానికి ఎవరు వెళ్తారు? ఈ మాయ మాటలు నేను చెప్పలేను. సరైన మారు మనసు లేని వ్యక్తులతో నువ్వే మీ ఇంటిలో భక్తి కలిగిన పురుషుడివి, భక్తి కలిగిన స్త్రీవి అని నేను చెప్పలేను. దేవుడు నాకు అది నేర్పలా. అది బిలాము పరుగు. అది కోరుకునే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారండి. ఆ పాస్టర్ గారు అయితే నన్ను ఎంత గౌరవిస్తారో, ఈయనేందో ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, వాక్యం కొట్టినట్టు ఉంటుంది. ప్రియులరా, ఏం పరుగు కోరుకుంటున్నావు? ఏ బాటలో పరిగెత్తుతున్నావు నువ్వు? నీ ఘనత కావాలా, రక్షణ కావాలా? నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలా, వేరొక గ్రంథంలో ఉండాలా? నిన్ను పొగిడి నాకు తెలుసు ఇప్పటికే కొన్ని ఆత్మలు నరక మార్గములో వాయువేగంతో పరిగెత్తుతున్నాయి. నాకు తెలుసు ప్రియులారా. నేను కొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఘనత కోరుకున్న వాళ్ళైతే నన్ను ఘనపరుస్తారు, ఈయనైతే నన్ను ఘనపరచడు. ఆ సినిమాలు చూస్తున్నావు, ఆ సీరియళ్ళు చూస్తున్నావు అని నన్ను గద్దెస్తాడు అని నాకు దూరమైన వాళ్ళు, వేరే వాళ్ళ పొగడ్తలు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండంలో వాళ్ళు కళ్ళు తెరవబోతున్నారు. తెరిచిన ఉపయోగం లేదు ప్రియులారా. ఘనత కోరుకుంటే పరలోకం దొరకదు ప్రియులారా. బిలాము, అయ్యా నాకు నీతిమంతుల మరణము వంటి మరణము దొరుకునుగాక అని ప్రార్థన చేశాడు. ఘనత కోసం పరిగెత్తి ఏం మరణం కావాలంట? నీతిమంతుల మరణం వచ్చిందా? కత్తితో నరికవతల బారేశారు, నీతిమంతుల మరణం రాలా. ఎందుకు? ఘనత కోసం చూశాడు, కానీ దేవుడి కోసం బ్రతకలేకపోయాడు. ప్రియులరా, నాకొద్ది ఘనత, ప్రభువా మీ సన్నిధిలో సాగిలపడతానయ్యా. మోయాబీలతో కలిసి నేను వెళ్ళటం ఏంటయ్యా? ఒకప్పుడు చీకటిలో ఉన్న నాకు వెలుగిచ్చారయ్యా. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు కదా, దేవుని బిడ్డల స్నేహం చెయ్యాలయ్యా, దేవుని బిడ్డలతో నేను ఉండాలయ్యా, వాళ్ళతో కలిసి పచ్చడి మెతుకులు తింటాం నేను నేర్చుకోవాలయ్యా. మోయాబీయుల దగ్గరికి వెళ్ళి నాకెందుకయ్యా ఘనత, నాకెందుకయ్యా రాజు భుజించే ఆ భోజనం దగ్గర ఏదో నాకు ఒక స్థానం ఇస్తానన్నారని, నాకేదో కొంత ధనం ఇస్తానన్నారని, ఆ రాజ్యంలో నాకు ఒక హోదా ఇస్తానన్నారని, నేను వెళ్ళగానే నన్ను కుర్చీ వేసి రాజు పక్కన కూర్చోబెడతానన్నారని, ఆ ఘనత నాకు వద్దయ్యా అని బిలాము ఏడ్చుంటే ప్రియులరా, బిలాము పరలోకానికి వెళ్ళుండేవాడు. బిలాము దిద్దుబాటుని ఇష్టపడేవాడు కాదు, ఘనతను కోరుకునేవాడు. ప్రియ సంగమా, దేవుని ప్రేమతో చెప్తున్నా, నువ్వు ఘనతను కోరుకోవద్దు. నా లోపము నాకు బయటపడాలి. అమ్మో, నా లోపం ఇక్కడ నాకు బయటపడకపోతే దేవుడు ముందు నా జీవితం అంతా తేటగా కనబడినప్పుడు నేను ఆయన ముందు నిలువబడలేనే, అగ్నిగుండానికి వెళ్ళిపోతానే అని పశ్చాత్తాపడి ఏ ఘనతను కోరుకున్నావో,
నీ మనస్సు ఎక్కడ ఘనత కోసం తప్పించిందో ఈరోజు పశ్చాత్తాపడాలి. ఈ బిలాము పరుగు బహు ఘనత కోసమైన పరుగు. ఈ పరుగు కాదు ప్రియులారా మనలో ఉండాల్సింది. ఇప్పటి పరుగుల్లో ఏ పరుగులు అయినా ఉంటే ప్రమాదంలో ఉన్నాం. ఈరోజు పశ్చాత్తాపడాలి. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను క్లుప్తంగా కొంతమంది పరుగు. ఆ పరుగుల్లో ఒక పరుగుగా మన పరుగుంటే ఆహా ఎంత ఆనందం, యుగ యుగాలు ఆనందంలో ఉండబోతున్నాం. మొదటిగా యోసేపు పరుగు. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయి. పరిశుద్ధతను కాపాడుకునే పరుగు. అబ్బా, యోసేపు పరుగు ఏం పరుగు అండి? పరిశుద్ధతను కాపాడుకునే పరుగు. ప్రియులారా, ఉన్నదొక్క జీవితమే. ఈ ఒక్క జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుదాం. మురికి కాలం వదిలిపోయింది. ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగని కాలం, అజ్ఞాన కాలం, అంధకార కాలం. మనం ఆ కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉంటాడు. కానీ ఇంత వెలుగులోనికి వచ్చిన తరువాత, ఇంత దేవుని వాక్య వెలుగులోనికి వచ్చిన తరువాత ఇంకా మురికి జీవితం ఉండకూడదు. అయ్యో, చాలామంది ప్రియులరా దేవుని మందిరాలలో ఉంటున్నారు. పక్కాడి భార్య అనే అని ఉండటంలా లేపుకుని వెళ్ళిపోతున్నారంట. ఎంత దుష్టులు, ఎంత దుష్టులు, ఎంత దుష్టులు వీళ్ళు! ఎంత తీవ్రమైన శిక్ష ఉంటుంది. అలాంటి దుష్టులతో మీలో ఎవ్వరూ స్నేహం కూడా చెయ్యకూడదు. అలాంటి దుష్టుడిని వెలివేయండి అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అలాంటి దుష్టుడితో స్నేహం చేసిన ప్రమాదమే, గుర్తుపెట్టుకోండి. ప్రియులరా, మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. పాపమునకు దూరముగా పారిపోయే పరుగుని అభ్యాసం చేసుకోవాలి. ఎక్కడైనా పాపం ఉందని తెలిస్తే అక్కడి నుంచి మొదట దూరంగా పారిపోవాలి. ఆ ఇంటికి దూరంగా పారిపోవాలి. ఆ వ్యక్తికి దూరంగా పారిపోవాలి. నువ్వు పారిపోకుండా నేను నీతిమంతుడిలే ఉంటే ఆ బురద నీకు కూడా పోసి వదిలిపెడతాడు ఒళ్ళంతా. ఖచ్చితం ప్రియులారా, ఆ మురికి మన ఇంట్లోకి కూడా వస్తుంది. ఆ చీకటి మన ఇంట్లోకి కూడా వస్తుంది. అందుకే అక్కడి నుంచి ఏం చేయాలి? బైబిల్ ఏమంటుంది? పోవుడి అసలు నుంచి దూరంగా పారిపోవాలి. ఆడలేదు స్నేహితుల్లే మంచి సీన్ చెప్పుకుంటున్నారు, నేను కూడా విందాం. నేనేం చూడటం లేదుగా. వద్దు, వినకూడదు. నీ కళ్ళతో చూడకూడదు, నీ చెవితో వినకూడదు, నీ నోటితో మాట్లాడకూడదు అలాంటి వాటికి. యోసేపు ప్రియులరా పై వస్త్రం వదిలిపెట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ వదిలిపెట్టుకోలా. వస్త్రాన్ని వదులుకున్నాడు, గుణశీలాన్ని వదులుకోలా. అది మన దగ్గర ఉండాల్సింది. మన గుణశీలాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధత కోసం పరుగులెత్తాడు. దేనికోసం నీ పరుగు? పరిశుద్ధతను పొందటానికి నీ పరుగున్నదా? ఎస్, నేను ఇంకా కడగబడాలి. నా చూపులో విడుదల దొరకటంలా. ఎంత కాపాడుకోవాలనుకున్నా ఈ కళ్ళల్లో నుండి మురికే వెళ్తుంది. యేసు రక్తములో ఈ కళ్ళు బాగా కడుక్కుంటున్నావా? పరిశుద్ధత కోసం పరుగులెత్తుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఇంకా కడగబడాలని, ఇంకా పరిశుద్ధంగా మారాలని పరుగులెత్తుతున్నావా? యోసేపు పరుగు పరిశుద్ధత కొరకైన పరుగు ప్రియులారా. రెండో పరుగు ఫీనెహాసు పరుగు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, సరే బాలాకు రాజు బిలాముని పిలిపించాడు. వీళ్ళని శపించు అని, నీకు చాలా ద్రవ్యం ఇస్తా, హోదా ఇస్తా, ఘనత ఇస్తా ఎన్నో చెప్పాడు. శపిద్దాం కదా అని నిలబడుతున్నాడు. దేవుడు అవకాశం ఇలా శపించలేకపోయాడు. అప్పుడు ఈ బిలాం ఏం చేశాడో తెలుసా? ఒక తప్పైన ఆలోచన చేశాడు. ఏం చెప్పాడు? దేవుడికి వ్యభిచారము అంటే బహు అసహ్యం. ఇశ్రాయేలీలు నువ్వేం చేస్తావంటే, బిలాము
సలహా ఇచ్చాడంటే, అందమైన మోయాబు స్త్రీలను ఇశ్రాయేలీలతో పాపం చేయించితే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి దేవుడు అప్పుడు ఇశ్రాయేలీలను శిక్షిస్తాడు అని ప్రియులారా భయంకరమైనటువంటి తప్పైన సలహా ఇస్తాడు. చాలా వక్రమైన సలహా, మోసపూరితమైన సలహా. ప్రియులరా దేనికోసం కూడా పాపాన్ని ప్రేరేపించే వారంగా ఉండకూడదు. మన బిడ్డల పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ మధ్య నేను వింటున్నాను కొంతమందిని, ఏంటంట, బాగా డబ్బున్నాడిని చూడటం, వాడిని ప్రేమించమని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు. జాగ్రత్త. మన సంఘంలో ఒక్కళ్ళు అట్టంటాళ్ళున్నా జాగ్రత్త. ఇక అంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. దేవుడు చూస్తాడు, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన బిడ్డలలో ఇలాంటి చెడుగును ప్రేరేపించేవారుగా ఎవరు ఉండటానికి వీల్లేదు. సరే, మోయాబు స్త్రీలు, అందమైన స్త్రీలు ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళినప్పుడు వీళ్ళు పాపం చేశారు. దేవుని కోపం వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసా? దేవుని కోపానికి 24,000 మంది పిట్టలు రాలినట్టు రాలి చచ్చారు, తెగులొచ్చి. 24,000 మంది. ఇది చూసిన ఫీనెహాసు పరిగెత్తుతున్నాడు. ఏం పరుగు ఇది? పాపమును పరిహరించే పరుగు. పాపమును పరిహరించటానికి ఫీనెహాసు పరుగులెత్తుకుంటూ వెళ్ళి, ప్రియులారా 7వ వచనం చదవండి, 25:7. యాజకుడైన అహరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేతబట్టుకొని, చాలమ్మా చాలు, ఇక ఈటను చేతబట్టుకొని వెళ్ళాడు. చెయ్యాల్సిన కార్యం చేసేశాడు. ఇద్దరిలో గుండా ఆ బళ్ళెం ఈ టేపు నుంచి పొడిస్తే బళ్ళెం వెనక వైపుకి వచ్చేసింది. ఇద్దరిలో దిగిపోయింది ఆ బళ్ళెం. చచ్చారు ఇద్దరు. ప్రియులారా, అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నేను దేనిని చూసి ఓర్వలేనో ఫీనెహాసు దానిని చూసి ఓర్వలేకపోయాడు. చూడండి ఆ మాట, 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలులను నశింపచేయలేదు. ఫీనెహాసు పరుగు పాపాన్ని పరిహరించింది. దేవుడు తట్టుకోలేని దానిని ఫీనెహాసు తట్టుకోలేకపోయాడు. అతను గనక ఈట తీసుకొని ఆ విధంగా పడవకపోతే ప్రియులారా, ఇంకా ఇశ్రాయేలీల పాళెంలో గుట్టలు చచ్చిపోయేవాళ్ళు. తెగులు ఆగిపోయింది. పాపమును పరిహరించటానికి ఈట తీసుకొని పరుగులెత్తాడు. దేవుడు తట్టుకోలేని దానిని ఫీనెహాసు తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, అంటే దేవుడికి ఇష్టం లేని కార్యము ఫీనెహాసుకి ఇష్టము లేకుండా ఉండినది. మరి దేవుడికి ఇష్టం లేని కార్యం మనం ఎందుకు ఇష్టపడుతున్నాం? అనేక సందర్భాలలో దేవుడికి ఏది ఇష్టమో అది మనం ఇష్టపడుతున్నాం. లేదో మన పరుగు సరైంది కాదు. దేవునికి ఇష్టం లేని దానిని మనం ఇష్టపడకూడదు ప్రియులారా. అది ఎంత క్రయమైనా వదిలేయాలి ప్రియులారా. నేను చెప్తా ఉన్నాను, నా స్నేహితుడు సినిమాకి రమ్మన్నాడు, నేను రానన్నా. వాడితో వదిలేయటమే. వాడితో ఇంకా నాకు స్నేహం ఏంటి? సినిమాకి రాకపోతే నీ స్నేహం నాకు వద్దన్నాడు. వెళ్ళిపో, అవసరంలో మనకే. వాడి పాపంతో మనం ఏకీభవిద్దామా? దేవుడు ఓర్చుకోలేనిది మనం చేద్దామా? నో, వదిలేయాలి. అది స్నేహితుడైనా డబ్బైనా ఈ లోకములో ఏదైనా సరే దేవుడికి ఇష్టం లేని దాన్ని మన చేత్తో ముట్టుకోకూడదు ప్రియులారా, ముట్టుకోకూడదు. దేవుడు ఓర్వలేని దానిని ఫీనెహాసు ఓర్వలేకపోయాడు. ఈ మనసు మన దగ్గర ఉందా? ప్రభువా,
మీరు ఓర్వలేని దానిని నేను ఓర్వలేకుండా ఉండాలయ్యా. ఎంత మంచి సాక్ష్యం ఫీనెహాసు గురించి. ఆయన పరుగు పాపమును పరిహరించటానికి, తెగులును ఆపటానికి పరుగులెత్తుకుంటూ వెళ్ళాడు. నువ్వు నీ సమాజం మధ్యలో తెగులు ఆపగలిగిన వ్యక్తివిగా, పాపమును ఆపే వ్యక్తిగా నీ పరుగు పాపమును ఆపే పరుగేనా, పాపమును పరిహరించే పరుగేనా? పరిగెత్తుతున్నావా? ఉందా ప్రార్థన? ప్రభువా, ఈ తెగులు ఆగిపోవాలి, ఈ పాపం ఆగిపోవాలి, నా బిడ్డలు, నా కుటుంబం, నా రక్త సంబంధికులు ఇదిగో ఈ పాపములో వెళ్తున్నారయ్యా, మీ ఉగ్రత వాళ్ళ మీదకి రానియొద్దు, వాళ్ళు ఆగిపోవాలి, ఇక వాళ్ళ పాపములో ముందడుగు వేయటానికి వీలు లేదు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలుగుతున్నావా? ప్రియులరా, ప్రియులరా, మూడవ పరుగు ఎలీషా పరుగు. ఈయన పరుగేంటో చూడండి. మొదటి రాజులు 19వ అధ్యాయము, మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఈయన పరుగు. ఏలియా వెళ్ళి పిలిచాడు. పిలిచినప్పుడు ఎలీషా ఏం చేశాడు? 20వ వచనం ఒక్క లైన్ చదవమ్మా. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి. ఓ ప్రియులరా, చివరి లైన్ చదవమ్మా, 21వ వచనం చివరి లైన్. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. అంటే ఎలీషా పరుగు సేవకు సమర్పించుకునే పరుగు, దైవజనుడి వెంబడించే పరుగు, దైవజనుడి మీద ఉన్న ఆత్మను పొందుకోవాలనే తపన కలిగిన పరుగు, దేవుని కోసం గొప్ప కార్యాలు సాధించాలనే పరుగు. నా జీవితంలో ఇంతకాలము నా కోసం బ్రతికాను, ఇక మీదటైనా దేవుని కోసం బ్రతకాలి అనే పరుగు, సేవకు సమర్పించుకునే పరుగు. ఇంకెప్పుడు సమర్పించుకుంటావు దేవుడికి? దేవుని కోసం ఎప్పుడు పని చేస్తావు నువ్వు? ఇంకా ఇప్పటికే నీ ఆయుష్లో శ్రేష్టమైన దినాలు గతించిపోతున్నాయి, ఇంకా నువ్వు సేవలో పరిగెత్తేది ఎప్పుడు? ప్రియ సంగమా, ఎలీషా ఏలియా వెంబడి పరుగులెత్తుకుంటూ వెళ్ళి ఉపచారము చేయుచూ వచ్చెను. నేను సేవకు సమర్పించుకోవాలి, దేవుడి కోసం బ్రతకాలి. ఏలియాతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాలి, ఏలియా దేవుడు నా దేవుడుగా మారాలి, ఏలియా చేసిన కార్యములు నేనును సాధించాలి. అది ఎలీషా పరుగు. ఎలీషా పరుగు ఏంటి? మన పరుగేంటి? దేవుడిని సాధించే పరుగేనా? ప్రియులరా, దేవుడిని రుజువు చేయగలిగిన పరుగేనా? ఏలియా చేసిన కార్యములకు రెట్టింపు కార్యములు చేసిన పరుగు ఆయన పరుగు. ఓ ఎంత గొప్ప విషయం! ఎలీషా ఏలియా చేసిన కార్యాలకు రెట్టింపు కార్యాలు చేశాడండి. అద్భుతాలు, ఆశ్చర్యాలు. కారణం దేవుని సేవకు సమర్పించుకునే పరుగు ఆయనలో ఉంది. మనం దేనికి పరిగెత్తుతాం? అక్కడ మీకు ఇయ్యాలే ఓపెన్ చేశారు మాలు, చీర 100 రూపాయలకి పట్టు చీర అనగానే 2 కిలోమీటర్లు ఉందండి ఆ లైను. అక్కడెక్కడో ఆ మధ్య టీవీల్లో అన్నిటిలో చూపించారు. ప్రియులరా, 100 రూపాయలకి మంచి చీర న్యూ షాప్ ఓపెనింగ్ అని పెడితే వాళ్ళు కెమెరా టీవీ నైనాడు తీసుకెళ్ళినంత దూరం కనపడుతూనే ఉంది. ఎన్ని కిలోమీటర్లు నుంచున్నారు ప్రియులరా? అది ఎంతకాలం ఉంటుంది? 4 సార్లు గడితే నీకే ఇసుకు పుట్టుద్ది దాని మీద. ఎన్ని గంటలు నిలబడి కొనుక్కున్నావు? దేవుని కోసం పరిగెత్తితే యుగ యుగాలు ఆ ఫలితం నిలిచి ఉంటుంది. తరువాత పరుగు ఎవరిదో చూడండి. ఫిలిప్పు పరుగు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, రథము దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? ఫిలిప్పు పరుగేంటో తెలుసా? ఆత్మల రక్షణ కొరకైన పరుగు. ఏమండి, ఫిలిప్పు 4 ఆడపిల్లల తండ్రి. ఎంతమంది అండి ఫిలిప్పుకి? 4 ఆడపిల్లలు.
దరిదాపు వాళ్ళు కూడా ప్రవచించే వయస్సు కలిగిన వాళ్ళు. ఆ వయస్సులో దేవుడు అంటున్నాడు, అబ్బాయ్ ఒక ఆయన రథం మీద వెళ్తున్నాడు, నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళయ్యా అంటే, అయ్యా నా సంగతి నీకు తెలీదా, 4 ఆడపిల్లలయ్యా, ఇప్పటికే మోకాళ్ళు నా ఎమ్మట రావట్లేదయ్యా, నేను నడవటమే అంతంత మాత్రం, ఇంకా నన్ను పరిగెత్తముంటే నేనేడ పరిగెత్తేదయ్యా అన్నాడా? ఎక్కడన్నా ఉందా మీ బైబిల్లో అట్లా అన్నాడని? ఏమండి, 4 ఆడపిల్లల తండ్రి అండి ఫిలిప్పు. వెళ్ళు, ఆ రథం మీద ఒక ఆయన ఉన్నాడు, మనసు నెమ్మది లేకుండా వెళ్తున్నాడు, యెరూషలేముకు వచ్చాడు, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆశతో వచ్చాడు, ఆ దేవుణ్ణి పొందకుండా వెళ్తున్నాడు. ఫిలిప్పు, ఆత్మ నశించిపోకూడదు, పరిగెత్తు ప్రభువా. అయ్యా చిన్న సైకిల్ అన్ని ఇప్పి అయ్యా అని అడిగాడా? మనమైతే ప్రార్థనకి రండి అంటే ఏం పెడుతున్నారు? ఏందంట ఏం పెడుతున్నారు? ఇట్టంటే వాళ్ళని ఏం చేయాలి? కర్ర తీసుకుని కదా నడిసి రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. ఏం చేయాలా? కష్టపడి రావాలి దేవుడి సన్నిధి కోసం. అంతేగాని ప్రియులారా, ఏం పెడుతున్నారు మాకు? ఎప్పుడు రాకూడదు జీవితంలో ఆ మాట. 4 ఆడపిల్లల తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి రథంతో పాటు. ఏమంటే రథం అంటే ఏమన్నా మెల్లిగా వెళ్తుంది అనుకున్నారా? ఏమంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఆయనకు వాడే రథం, ఆయనకు వాడే గుర్రాలు మామూలు కాదు, తడతడ దూకుతా వెళ్తుంటాయి. ఏమండి, అట్లాంటి రథంతో పోటీలు పడి పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి, ఓ ఎంత గొప్ప ఆత్మల రక్షణ కోసం ఎలాంటి పరిగెత్తాడు ప్రియులారా. ఇంటి పక్కాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుస్తా ప్రార్థనకి రమ్మని, ఇంటి పక్కాళ్ళని పిలుస్తా, అయ్యో వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఎందుకు ఏం చేయను అమ్మా, అందరూ తెలిసిన వాళ్ళే, ఏంది ఉపయోగం? ఒక్కళ్ళని దేవుడి మందిరానికి తీసుకురావు. ఆత్మలు రక్షణ కోసమైన పరుగు నీలో లేదు. నేను వెళ్తాను, ప్రయాసపడతాను, వాళ్ళ రక్షణ కోసం నేనెంతో ప్రాధేయపడతాను, దేవుణ్ణి పరిచయం చేస్తాను. ఈ పరుగు నీ దగ్గర ఉన్నదా? ప్రియ సంగమా, పరుగులెత్తాలి. ఆత్మల రక్షణ పొందే ఆ పరుగు, అనేక ఆత్మల్ని సిలువ దగ్గరకు నడిపించే పరుగు ఫిలిప్పులో ఉంది. ఆ పరుగు మనం పొందుకోవాలి. ఇంకొక పరుగు, 1, 2 చూసి ముగించేద్దాం. పేతురు పరుగు 24 లూకాసు వార్త 24వ అధ్యాయము. ఈయన పరుగేంటో చూడండి, 12వ వచనము. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి ప్రియులరైన పరుగు దేనికో తెలుసా? పునరుద్ధానుడైన యేసు కోసం ఈయన పరుగు. ఎవరి కోసం ఈయన పరుగు? పునరుద్ధానుడైన యేసు కోసం. తిరిగి లేచిన దేవుడు నాకు కావాలి, నా పాపముల కోసం మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడు నాకు కావాలి. అది పేతురు. పునరుద్ధానుడైన యేసును కలుసుకోవాలి, ఆ పునరుద్ధాన శక్తి నేను పొందుకోవాలి, ఆ పునరుద్ధాన జీవం నేను పొందుకోవాలి. ప్రియులరా, ఆయన పరుగది. అది పొందుకున్నాక నిలబడి వాక్యం చెప్తుంటే ఒక్క దెబ్బలో 3,000 మంది మారు మనసు పొందారు. పుట్టింది మొదలుకొని కుంటివాడి దగ్గరికి వెళ్ళి పునరుద్ధానుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచినడు అనగానే వాడి కేళ్ల దగ్గర నుండి ఏమొచ్చింది? జీవపు శక్తి వచ్చేసింది. కారణం పునరుద్ధానుడైన యేసు ఆయనలో ఉన్నాడు. చచ్చిపోయిన తబితా దగ్గరికి వెళ్ళి మోకరించాడు. తబితా, పునరుద్ధానుడైన యేసు నా దగ్గర ఉన్నాడు, ఆయన కోసం పరిగెత్తేవాడిని, లే. ఏం చేసింది? లేచి కూర్చుంది. ప్రియులరా, ఏంటి శక్తి? పునరుద్ధానుడైన యేసు కోసం పరుగులెత్తితే నీ జీవితమే ఒక అద్భుతంగా మారిపోద్ది. నువ్వే ఒక అద్భుతం. నిన్ను చూసిన వాళ్ళు, అమ్మో ఆ వ్యక్తి అద్భుతం అండి అంటారు. నువ్వే ఒక అద్భుతంగా మారిపోతావు. పునరుద్ధానుడైన యేసు కోసం పరిగెత్తిన పేతురు జీవితం అద్భుతమైనదిగా మారిపోయింది. కాబట్టి ప్రియులరా, పౌలు అంటున్నాడు, నేను కూడా మొదట చదివిన వాక్యం చూడండి,
ఫిలిప్పీ 3వ అధ్యాయంలో, నేను కూడా అందుకోసమే గురి దగ్గరకు పరిగెత్తుతున్నాను, వెనుకున్నవన్నీ మరిచిపోయాను, ఇక వెనక్కి తిరిగి చూడను, వెనక్కి వెళ్ళేది లేదు, ముందుకే నా పరుగు, ఇక వెనక్కి వెళ్ళను. ఈరోజు నువ్వు నీ పరుగులో కొంతమంది అంటారు, అయ్యా 1 అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి 4 అడుగులు వెనక్కి అయిపోతుందయ్యా నా జీవితం. లేదు ప్రియులరా, ఈ రోజు నుండి వెనుకున్నవన్నీ మర్చిపో, వెనుకున్నవన్నీ పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. ఇంకా గతం గుర్తు చేసుకోబాకు. అప్పుడు వాళ్ళు అది చేశారయ్యా, అప్పుడు వీళ్ళు నన్ను ఈ మాట అన్నారయ్యా, నన్ను ఫలానా సంవత్సరంలో వీళ్ళు ఇలా అన్నారయ్యా. వదిలిపెట్టేయి, సమాధి చేసేయి, వెనకున్నవన్నీ మర్చిపో, పగలు వదిలిపెట్టేయి, ప్రతీకారాలు వదిలిపెట్టేయి, ద్వేషపూరితమైన మనసు వదిలిపెట్టేయి. నీకు కీడు చేసిన వాళ్ళని ఒక మనుష్యని కను, మరిచిపో. మనుష్య అంటే మరిచిపోవటం. నీకు మనుష్య అనే కుమారుడు పుట్టాలి. వెనకున్నవన్నీ, నిన్ను అపహాస్యం చేసిన వాళ్ళని మర్చిపో, ఇబ్బంది పెట్టిన వాళ్ళని మర్చిపో, నీ కీడు కోరుకున్న వాళ్ళని మర్చిపో, నీకు హాని జరగాలని కోరుకున్న వాళ్ళని మర్చిపో, నిన్ను దూషించిన వాళ్ళను ఆ దూషణలు మర్చిపో. అవన్నీ మర్చిపోయి ముందున్న క్రీస్తు వైపు నువ్వు పరుగులెడితే, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ త్వరపడుతూ పరిగెత్తాలి. ఎక్కడికి? క్రీస్తు యేసులో ఉన్నతమైన ఉన్నాయి. ఆయన నీ కోసం ఎంత ఉన్నతమైనవి దాచిపెట్టాడో తెలుసా? యుగ యుగాలు ఉండే సంతోషం దాచిపెట్టాడు. 4 రోజులు నవ్వుకుని జబర్దస్తులో భలే బూతులు తిట్టాడు. అబ్బా అబ్బా అబ్బా, ఈ పనికి మాలిన నవ్వు కాదు, ఈ మురికి నవ్వు కాదు, స్వచ్ఛమైన నవ్వు. గుండె లోతుల్లో నుండి, హృదయాంతరంగములో నుండి యుగ యుగాలు ఆనందమే, యుగ యుగాలు సంతోషమే. నీకోసం 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 యేసు దాచిపెట్టాడు. నువ్వు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ముందు నిత్యానందం ఉన్నది, నిత్య సంతోషం వారి తలల మీద కృమ్మరించబడుతుందట. సమాధానము నదీ ప్రవాహము వలె ఎల్లప్పుడూ అంట. అబ్బా, హృదయం ఎంత నెమ్మదిగా ఉందన్నావు చూడు. అది ఎప్పుడో నీ జీవితంలో భూమి మీద ఎప్పుడో అలాంటి అకేషన్, అరకొర, ఎప్పుడో ఏదో అంటారే అమావాస్యకి పౌర్ణానికి ఒకసారి అనుకుంటాం, కానీ పరలోకంలో యుగ యుగాలు ఎప్పుడు సమాధానం అనే నది నీలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు నెమ్మది కలిగి ఉంటావు. శాంతి, సమాధానం, నెమ్మది, పరవశం, ఇక ఇవే నీకు ఎంతో గొప్ప ఆనందంగా మారిపోతాయి. ప్రియులరా, దేవుని మహిమ నీ మీద కేంద్రీకరించబడుతుంది. పౌలు గారు ఇవన్నీ అర్థం చేసుకున్నాడమ్మో. దేవుడులో అన్ని ఉంటే, అంత గొప్ప ఉంటే వాటిని వదిలిపెట్టి ఎందుకు వీటి వైపు నేను చూసి ఆగిపోతున్నా? నా పరుగు ఇక సిలువ మీద వ్రేలాడుతున్న రక్షకుడు, పరలోకంలో నా కోసం ఏర్పాటు చేసిన గొప్ప ఈవులు, వాటిని పొందుకుంటానికి ఇక నేను ముందుకు పరిగెత్తుతా. నేను గురి కలిగి జీవిస్తా. యేసులో ఉన్న బహుమానాలు, యేసులో ఉన్న కిరీటాలు, యేసులో ఉన్న మహిమైశ్వర్యం, యేసులో ఉన్న నిత్య ఆనందం, యేసులో ఉన్న అనిత్య మహిమ నేను పొందుకునే వరకు ఆ గురి దగ్గరికి వెళతా. నా పోరాటంలో ఒక గురి ఉంది, ఆ గురిని చేరుకుంటా. ఆ గురిని చేరే వరకు పరిగెత్తుతూ ఉంటా. నీ పరుగు ప్రారంభించావా? గురి దగ్గరకు చేరుకుంటావా? ఇంతవరకు నీ పరుగు క్రీస్తులో ప్రారంభించావా? లోకములో పరిగెత్తావు చాలిక. ప్రభువా, క్రీస్తులో పరిగెత్తుతానయ్యా, క్రీస్తులో గురి కలిగి జీవిస్తానయ్యా. పౌలు గారు ఏ శ్రేష్టమైన వాటి కోసం పరుగులెత్తాడో వాటన్నిటినీ నేను కూడా పొందుకుంటాను, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థన చేయండి. ప్రభువా, నా పరుగు ఎలా ఉంది నాయనా? నా జీవితంలో నా పరుగు ఎలా ఉంది నాయనా? గమ్యము లేని పరుగు నన్ను పరిగెత్తనీయొద్దు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం పరిగెత్తాడంట ప్రభువా. ఆయన పరుగు పునాదులు కలిగిన పట్టణం కోసం. అయ్యా, నా పరుగు దేనికోసం ప్రభువా? అయ్యా వద్దు నాయన. కోరహు పరుగు నాలో ఉండనియొద్దు, హాగరు పరుగు నాలో ఉండనియొద్దు, బిలాము పరుగు, గెహాజీ పరుగు, దేమా పరుగు, ఈ పరుగు నాలో ఉండనియొద్దు నాయన.
యేసు ప్రభువా, లోకం కోసం, లోకాశల కోసం, లోక సుఖాలు, లోక మహిమ, లోక ఘనత, లోకంలో మనుషుల మెచ్చుకోళ్ళు చాలు. ఇవి నా ఆత్మను అగ్నిగుండానికి తీసుకొని వెళతాయి. ఆ పరుగు తప్పైన పరుగయ్యా. నన్ను సరైన బాటలో నడిపించు నాయన. యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకునే పరుగు నాకు ఇవ్వయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఫీనెహాసు వలె పాపమును అసహ్యించుకునే పరుగు, పాపమును పరిహరించే పరుగు, దేవుడు ఓర్చుకోలేని వాటిని ఓర్చుకోకుండా వాటిని నిర్మూలము చేసే వరకు పరుగులిడే పరుగు నాకు కావాలయ్యా. ఫీనెహాసు మీ మనస్సుని ఆకట్టుకున్నాడయ్యా. నా పరుగు మీ మనస్సును ఆకట్టుకోగలుగుతూ ఉన్నదా ప్రభువా? యేసయ్యా, ఫిలిప్పు అంత వయస్సులో పరిగెత్తు అంటే పరిగెత్తుతున్నాడయ్యా. ఆత్మల రక్షణ కోసం ఎలాంటి పరుగెత్తాడు ప్రభువా? నాలో కూడా అలాంటి పరుగు నాలో ఉండాలి. నశించిపోయే ఆత్మల కొరకైన పరుగు నా జీవితంలో దయచేయండి నాయన. పునరుద్ధానుడైన క్రీస్తు కోసం పేతురు ఎలా పరిగెత్తాడో నేను అలా పరిగెత్తాలి నాయన. ఆ పునరుద్ధానుడిని నా జీవితంలో సంపాదించుకుంటే నేనే ఒక అద్భుతంగా మారిపోతాను. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం పరుగులెత్తాడయ్యా. తన స్వంత దేశాన్ని వదిలిపెట్టి కలిగిన పట్టణం కోసం పరుగులెత్తుకుంటూ అయ్యా, నా జీవితంలో వేటి కోసం పరుగులెత్తుతున్నానయ్యా. గురి దగ్గరకు పరుగులెత్తే బిడ్డలుగా మమ్మందరినీ మీరు దీవించండి. ఈ వాక్యం మా అందరికీ ఆశీర్వాదకరముగా చేయండి. ప్రతి హృదయములో ఫలించున్నట్లు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.